నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఏపీకి వాలంటీర్ల అవసరం అయితే అసలు లేదు. ముఖ్యంగా సచివాలయం నుంచి ఈ నెల పెన్షన్ మాత్రం అందరికీ అందుతుంది. ఇంకా వాలంటీర్ల అవసరం అయితే ఎట్టి మేరకు అవసరం లేదు అని చెప్తుంది. సో దానికి మీరేమంటారు? అవసరం లేదని చెప్పలేదండి. మంత్రి గారు కూడా మధ్యాహ్నం స్టేట్మెంట్ ఇచ్చారు, చూశాను. ఆయన ఏమన్నారంటే ఎవరెవరైతే బలవంతపు రాజీనామాలు చేయించారో లేకపోతే వీళ్ళు స్వయంగా చేశారో, కొంతమంది ఉమ్మడి పాగో జిల్లాలోను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకేసారిగా మూకుమ్మడిగా ఒక 150 నుంచి 200 మంది రాజీనామా చేశారు. ఏమని? మాకు జగనన్నే కావాలి, జగనన్న ప్రభుత్వమే కావాలని చేశారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ ముఖం పెట్టుకుని వస్తారో? రాలేరు. కొంతమందితో బలవంతం చేయించారన్నారు. మరి వాళ్ళు కేసులు పెట్టారా? అలాగా ముందుకు రావట్లేదు. ఎక్కడో 1-2 ప్లేసుల్లో కేసులు పెట్టడానికి వచ్చారు. సో ఉన్న స్టాఫ్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి? పైగా వాళ్ళకి వీళ్ళు ఎక్కువ జీతం ఇస్తారని కూడా ప్రకటించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఒక్కసారి మరి అదొక బడ్జెటే కదా. రేపు మెగా డిఎస్సి సైన్ చేసింది, ఆల్ శాలరీ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఇప్పుడు 10,000 చొప్పున ఇస్తే ఇది కూడా బడ్జెటేగా. ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉంది. ఏ శాఖలు ఎంత వాడేశారో, ఎంతెంత తినేశారో, ఎన్నెన్ని దారి మళ్లించారో, ఎన్నెన్ని యూటర్న్లు తీసుకున్నాయో ఎవరికీ తెలియదు. ఇది లెక్క కట్టేసరికి 6 నెలల సంవత్సరం పడుతుంది. మళ్ళీ బడ్జెట్ సమావేశాలు వచ్చే వరకు కష్టమే కదా. సో ఈ ప్రభుత్వం ఏమంటుందంటే వాలంటీర్లని ఉన్న వాళ్ళతో మేము నడిపిస్తాం, అనుకున్నట్టుగానే డోర్ డెలివరీగా పెన్షన్ ఇప్పిస్తాం. మిగతా వాలంటీర్లు ఎక్కడైతే రిజైన్ చేశారో, అరుదుగా ఉన్నారో, అక్కడ సచివాలయ ఉద్యోగులతో చేపిస్తామని డిసైడ్ అయ్యారు. మరి అది ఇంకొకటి, వాళ్ళు వాలంటీర్లకు కూడా ప్రోత్సాహకరంగా వాళ్ళ అభిమానాన్ని కూడా చూరగొనాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించిందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకటి కాన్సెప్ట్ మంచిది, ఇంటికెళ్ళి ఇవ్వడం మంచిది. అయితే గత ఇన్నేళ్లలో ఎవరికి థాట్ రాలేదా? వస్తే ఎవరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఇప్పటికీ వికలాంగులకి, వయోవృద్ధులకి అవసరమైతే ఇంటికెళ్ళి అందజేయండి అనే కాన్సెప్ట్ అయితే ఉంది, అంతర్లీనంగా ఉంది. కాకపోతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక మనిషి చనిపోయాడు, వాడికి ఎక్స్గ్రేషియా ఎంతో అమౌంట్ వచ్చింది. ఏం చేయాలి ప్రభుత్వం? అమ్మా మీ వాడు పలానా దీంట్లో పోయాడు, ఇగో మీకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం అని ఇవ్వాలి. ఇస్తున్నారా? ప్రభుత్వం ప్రకటిస్తుంది. అక్కడ మధ్యలో మతలబులు డ్రామాలు ఆడేది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు. అవునా? వాడు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాడు, వాడికి తిరగాలి. ఆ ఎవరికైతే వస్తుందో ఆ మహాతల్లి కొంత చదువుకుందా అయితే తిరుగుతుంది, చదువులే ముసలిదా అయితే పక్కోడు ఎవడో వచ్చి అమ్మ నీకు వస్తుంది పదమ్మ అని చెప్పి ఈడెంతో ఒక 10,000 20,000 ఈడికి వస్తుంది కనుక ఒక కుర్తి ఆమె పెట్టి ఆవిడ తరపు నీడు తిరుగుతాడు. ఆడికి ఒక 20,000 10,000 కొడతాడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరి వల్ల అవుతున్నాయి? వాస్తవానికైతే ప్రభుత్వ ఉద్యోగే అమ్మ ఇగో పడిపోయాడు, ప్రభుత్వం ప్రకటించింది, నా వృత్తి ధర్మం, మీకు శాంక్షన్ చేశాను, ఇదిగోండి అమ్మ చెక్కు, లేదా ఇదిగోండి అమ్మ క్యాష్ అని ఇవ్వాలి. ఇస్తున్నారా? గతంలో కూడా జరిగాయి కదా. ఇప్పుడు మొన్న ఎన్నికల ముందు కూడా వైసీపీ ప్రభుత్వం ఒక కోర్టులో పిటిషన్ వేసింది. ఏమని? వాలంటీర్లని విధులకి దూరంగా ఉండమని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఎవరు కూడా పార్టీకి కానీ ప్రభుత్వానికి పనిచేయడానికి వీలు లేదు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళు లేకపోవడం వల్ల మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అన్నట్టుగా, లేదా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలన్నట్టుగా పిటిషన్ వేసింది. అయితే కోర్టు ఒకటే ప్రశ్నించింది, ఈ కాన్సెప్ట్ పెన్షన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దేశంలో చాలా వరకు 90% రాష్ట్రాల్లో ఉంది. సో మిగతా రాష్ట్రాల్లో ఇట్లాంటి వాలంటీర్ వ్యవస్థ ఉందా? క్వశ్చన్ నెంబర్ 1 అంటే లేదు. మరి మిగతా రాష్ట్రాలు ఎలా అందజేస్తున్నాయి పెన్షన్లు? చెప్పండి. వ్యాలిడ్ పాయింటే కదా. మిగతా రాష్ట్రాలు ఎలా ఇస్తున్నాయి? మరి ఇట్లాగే ఎవరినో వాడుకోవడమో, ఆప్షన్ పెట్టడమో, అమ్మ ఎవరినో తోడు తీసుకొచ్చుకోవడమో ఏదో చేస్తున్నాయి కదా. మరి మీకే ఎందుకు అంత ప్రాధాన్యత పట్టుబడుతున్నారు ఈ ఎలక్షన్ టైంలో అని అడిగితే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, కొట్టేసి. అలాగా వాలంటరీ వ్యవస్థ ఎంతవరకు అవసరం? లేదా ఎలాగో ఉన్నారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 100 మందిలో 60 మంది రాజీనామా చేశారు అనుకుందాం, 40 మందే ఉన్నారు. ఈ 40 మందితో మెయింటైన్ చేసుకోవడం ఎలా అనేది ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది. కొత్త వాళ్ళు తీసుకుంటామా లేకపోతే పాత వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇస్తామనేది పక్కన పెట్టండి. ఎందుకు? వాలంటీర్లకి దాని పేరే వాలంటీర్ అంటే ఏంటి? స్వచ్ఛందంగా సేవ చేసేవాడిని వాలంటీర్ అంటారు.
ఏమంటే పలానా ట్రస్ట్కి నేను వాలంటీర్గా వెళ్ళి హెల్ప్ చేస్తున్నానండి అంటారు. అంటే ఏంటి, సింగిల్ ఎన్పి తీసుకోకుండా చేయాలి. కానీ ప్రభుత్వం వాళ్ళని గూఢాచారులుగానో గత ప్రభుత్వం ఇంకేదో రకరకాలుగా వాడుకుందామని ప్లాన్లో ఒక బిస్కెట్ వేసింది. అయితే ఇప్పుడు ఆ వాలంటీర్లు అనే వాళ్ళకి నెల మొత్తం మీద ఎప్పుడు పని ఉంటుందయ్యా? పెన్షన్లు ఇచ్చినప్పుడు 1వ తేదీన పని. మళ్ళీ మధ్యలో చావు పుట్టుక వేరే ఆధార్ సర్టిఫికెట్లు ఒక గ్రామానికి ఎన్ని అవసరాలు ఉంటాయి అట్లాంటివి? ప్రతి నెలా ఉంటాయా? ఉండవు కదా. మిగతా 29 రోజులో 28 రోజులో లేకపోతే 20 రోజులు ఏం చేస్తున్నట్టు వాలంటీరు? వాడికి ఊరికే ఇస్తున్నట్టు కదా, ఏదో నిరుద్యోగ వృత్తి ఇచ్చినట్టు ఇస్తున్నట్టే కదా. అది కూడా ఆలోచించాలి. అందుకు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసేస్తానని చెప్పలేదు, బట్ ఉన్న వాళ్ళని పీకేస్తామని కూడా చెప్పలేదు. ఉన్న దాంతో నడిపించుకుందాం, వీళ్ళకి ఇంకే విధంగా వీళ్ళతో ఉపయోగించుకుందాం అనే ఆలోచనలోనే ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు మొన్న ప్రభుత్వం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, బాగుంది. డోర్ డెలివరీకి ఇస్తున్నారన్నారు, బాగుంది, అంతవరకు బాగానే ఉంది. మిగతావన్నీ కూడా రకరకాలుగా గూఢచారులుగా పనిచేశారు, లేదంటే ఎవరింటికి వెళ్ళారు కూడా ఏం చేశారు అన్నట్టు కూడా ఉంది. కాకపోతే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని జన్మభూమి కార్యక్రమాలని, శ్రమదాన కార్యక్రమాలని, రకరకాల కార్యక్రమాలు, ఇప్పుడు మార్కెట్ యార్డ్ కమిటీలు, అలాగే విలేజ్ కమిటీలు, స్కూల్ కమిటీలు, విలేజ్ స్కూల్స్కి సయోధ్యగా కమిటీలు, ఇలా రకరకాలుగా పారిశుద్ధ్యం మీద లాంటి కమిటీలు పెట్టి వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి నెల మొత్తం మీద వీళ్ళకి ఏదో ఒక విధంగా పని ఉండేలాగా, వీళ్ళ సేవలు వినియోగించుకునేలాగా, ఆ జీతం వాళ్ళకి ఇచ్చిన జీతానికి సాటిస్ఫై అయ్యేలాగా ఉండేలాగా చూస్తున్నట్టుగా ప్రస్తుత కూటమి అలా ఆలోచన విధానంలో ఉన్నట్టుగా వార్తలు వింటున్నాం. బట్ మరి అది ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటారు? లేదంటే వాలంటీర్లు అబ్బా ఎందుకు లేరా 5,000కి ఏమొస్తుంది, మహా అయితే వీళ్ళు 10,000 ఇస్తారు, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది, ఇట్లాంటి ఆలోచనల మీద కొంతమంది ముందుకు రాకపోయి ఉండొచ్చు. ఇప్పటికే బడ్జెట్ భారం పడింది. ఇప్పుడు మొన్న ఆర్టీసీ ఉంది తెలంగాణలో, ఇప్పుడు ఏమవుతుంది, ఆర్టీసీ ఫ్రీ ఇవ్వడం వల్ల మెట్రో మీద కూడా ఎఫెక్ట్ పడిందంట, మెట్రో రెవెన్యూ కూడా తగ్గిందంట. ఆర్టీసీ అసలే నష్టాలు ఉందని చాలా సందర్భాల్లో మనం విన్నాం. మరి దాన్ని ఎలా భర్తీ చేస్తారు? మేనిఫెస్టోలో ఇచ్చారు కాబట్టి, తప్పదు కాబట్టి అమలు చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ. ప్రతిదానికి ఒక స్టార్ మార్క్ ఇవ్వాలి కింద, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని. ఒక ఉద్యోగులకో చదువుకున్న వాళ్ళ వరకు ఫ్రీ అంటే అర్థం ఉంది. అందరికీ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఫ్రీ అంటే ఎట్లా? లేదా ఒక వయోవృద్ధులకి ఎంత పర్సంటేజ్, 50% అట్లా పెడితే ఊరికే ఎందుకు ఆ 50 రూపాయలలో సగం 25 రూపాయలను ఎందుకు తగలెట్టాలి అని చెప్పి ఆగే వాళ్ళు ఉంటారు. అంటే ఏముంది, ఫ్రీయే కదా, ఇబ్బంది అవుతుంది కదా. అంటే యూటిలైజ్ ఉంది, మిస్యూజ్ కూడా ఉంది. ఇట్లాంటి ఫ్రీ పథకాల వల్ల ఇదే లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవడం అనమాట. వాలంటీర్ వ్యవస్థ కూడా అట్లాగా తయారైంది. ఓకే. కాబట్టి ప్రభుత్వం చాలా ఆచితూచిగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం. చూద్దాం ఇంకేం నిర్ణయం తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి అది ఇంకొకటి, వాళ్ళు వాలంటీర్లకు కూడా ప్రోత్సాహకరంగా వాళ్ళ అభిమానాన్ని కూడా చూరగొనాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించిందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకటి కాన్సెప్ట్ మంచిది, ఇంటికెళ్ళి ఇవ్వడం మంచిది. అయితే గత ఇన్నేళ్లలో ఎవరికి థాట్ రాలేదా? వస్తే ఎవరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఇప్పటికీ వికలాంగులకి, వయోవృద్ధులకి అవసరమైతే ఇంటికెళ్ళి అందజేయండి అనే కాన్సెప్ట్ అయితే ఉంది, అంతర్లేదు.